ముత్యాల ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల అందాల పాటని ముత్యాల బింకాలన్నీ ఎండల్లో నా మంచు ముత్యాల వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల కంటి ముద్దు పెట్టేలోగా గాలి చీరె కట్టేలోగా నల్లని జల్లో నీలాలన్నీ ఎవరికిస్తావు మందార మొగ్గ కన్న బుగ్గెర్రనా మాణిక్య రవ్వ కన్న తానెర్రనా మరుమల్లె పువ్వు కన్న కను తెల్లనా ఎన్నెల్లో పాలు కన్న ఎద తెల్లనా ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల దీపాలన్నీ చిరిపే నిన్ను చేశారేమో దైవాలు లేక పూలు పోసేలోగా సీతగాలి వీచేలోగా సన్నని నీడల చాటున సందడి ఎప్పుడు చేస్తావో ఎర్రబొట్టు పెట్టేలోగా కుర్ర పొద్దు పుట్టేలోగా చీకటి సందున చిక్కిన కౌగిలికెప్పుడు వస్తావో చామంతి చెంప మీద చేసుకో చారాని ఆశలన్నీ పండించుకో సిగ్గింటి గోడ దాటి నన్నందుకో ముగ్గింటి దారి తొక్కి నన్నేలుకో వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల అందాల పాటని ముత్యాల బింకాలన్నీ ఎండల్లో నా మంచు ముత్యాల వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల చిన్న బావా తలుపు తీవా అమ్మో నాకు పెద్ద భావం చేసుకోవడం ఇష్టం లేదు నువ్వైతే గుండ్రాయిలా బాగుంటావు తలుపు తీస్తే మనిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం నువ్వు తొందరపడ్డావేమోనమ్మా. అక్కడుంటే నా పెళ్లి బలవంతంగా చేసేట్టున్నారు. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచక
చంద్రాన్ని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు మంచి పనే చేసావు లలిత. వ్యక్తిగా నిన్ను కాపాడవలసిన వాడిని, చట్టంగా నిన్ను రక్షించవలసిన వాడిని నేనే. చంద్రం రా, బయటికి రా. రా వర్మ, ఏమిట్రా ఇలా వచ్చావు? నన్ను రా, నేనెవరినో తెలుసా? రా అన్న తర్వాత ఎవడైనా ఒకటే రా. ఇదిగా మర్యాదగా లల్లిని మాకు అప్పగించావా సరే, లేకపోతే ఎస్ఐ గారు, లల్లి, నా తండ్రి మైనారిటీ దాటి నాకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నాడన్న రిపోర్టు ఇక్కడే ఇవ్వచ్చా, స్టేషన్కి వచ్చిమ్మంటారా? ఇక్కడే రిపోర్ట్ ఇస్తే ఇప్పుడే అరెస్ట్ చేసేస్తాను. ఇదిగో ఎస్ఐని కదా నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావేమో. అవసరమైతే ఐజీ దాకా వెళ్ళి నీ ఒంట్లో ఉన్న పొగర్ని కేజీల వారీగా తగ్గింపించేస్తా. నీకు చేతనేం చేసుకోపోరా. చేస్తాను, నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. నా కూతుర్ని నాకు కాకుండా చేస్తే నీకు కావలసిన వాళ్ళని నీకు కాకుండా చేస్తాను. కాళ్ళ రాసేస్తాను. అమ్మా, అమ్మా, పార్వతి. నాన్న, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. చంద్రం, నా మూలంగానే మీ అమ్మగారికి ఇలా జరిగింది. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. లలిత, నేను సమస్యలను ఎదుర్కోలేని పిరికి వాళ్ళం కాం. నిన్ను మళ్ళీ బలిపశువుగా ఇంటికి పంపలేను. పద్మ, లలిత లోపల తీసుకెళ్ళు. అబ్బా, పెళ్ళాన్ని లేచిపోయిన వాళ్ళు అలా కుమిలి కుమిలి ఏడుస్తారందురా. మామయ్య లేడు కదా, నీ లల్లిని తీసుకొచ్చేస్తాడులే, రిలాక్స్. అడుగో నాన్న, మావయ్య వచ్చేస్తున్నారు. ఏమిటి మావయ్య ఒంటి చేతిలో వచ్చావు? నా లల్లి ఏది నోర్మై. నీతో పెళ్ళన్నాకే నా కూతురు నాకు దూరం అయిపోయింది. ఏం ఫ్రెండ్, లల్లి రానందా? ఆనందమే కాదు, ఈ చంద్రంగాడు మనకు ప్రాణ సంకటంగా తయారయ్యాడు. ఎలాగోలా వీడిని వదిలించుకోవాలి. అయితే ఒక ఐడియా. మనకు తెలిసిన కథ ప్రకారం జమదగ్ని మరో కర్ణుడు కదా. నీ తండ్రి ఫలానా నీ తల్లిని నాశనం చేసిన వాడు వాడే అని ఉసుగొలిపావనుకో. అప్పుడు జమదగ్నిగాడు వెళ్లి చంద్రంగాడి చెల్లెలి పెళ్లి పందిరిని నేలమట్టం చేస్తాడు. శాబాష్. ఎందుకయ్యా శపాష్? ఇలా చేయడం వల్ల చంద్రంగాడు లొంగుతాడేమో గాని ఆ జమదగ్నిగాడు బయటే ఉండిపోతాడు కదా. వాడు మిగలకుండా నేను ఏర్పాట్లు చేశానులేండి. మన మనుషుల్ని 10 మందిని ప్రజా వైద్యాల్లో డాక్టర్లుగా పెట్టాను. రేపు వాళ్ళు అక్కడ ఉన్న పేషెంట్లందరినీ చంపేస్తారు. ఆ తర్వాత చంద్రంగాడి చేత జమదగ్ని అరెస్ట్ చేయించచ్చు. ఇప్పుడు శపాష్. కురుక్షేత్రంలోనూ పల్నాడులోనూ ప్రజలు చూడలేని సంకుల సమరాన్ని మనం కళ్ళారా చూడొచ్చు. జమదగ్ని, నలుగురిలాగే బ్రతకవలసిన నువ్వు కణకణమండే అగ్నిపర్వతంలా తయారు కావడానికి కారణం ఎవరో తెలుసా? ఆ ఫోటోలో నీ తల్లి పక్కన ఉన్న తండ్రి కాని తండ్రి జగన్నాథరావు. అతను మీ అమ్మను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు కాబట్టి నువ్వు అనాథవయ్యావు, ఏకాకివయ్యావు. కడుపులో కన్నీళ్లను నిప్పు కణాలుగా మార్చుకున్నావు. కానీ వాళ్ళు సుఖంగా ఉన్నారు. కొడుకు ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. కూతురికి పెళ్లి చేసి రేపే అత్తవారింటికి పంపిస్తున్నారు. నీ కన్న తల్లి కన్నీళ్లతో పెరిగిన వాళ్ళ వంశవృక్షం చిలవలు పొలవలు వేసుకుపోతుంది. పగ ఉన్నవాడివైతే వెళ్లి ప్రతీకారం తీర్చుకో, ప్రేమ ఉన్నవాడివైతే వెళ్లి అక్షతలు వేసుకో. నీ శ్రేయోభిలాషం. రేపే జగన్నాథరావు కూతురు పెళ్లి. ఎవరి మూలంగానైతే ఇంతకాలం ఈ గుండెల్లో ఆరని చిచ్చు రగులుతున్నదో ఆ మనిషి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ పెళ్లికి మన ఇద్దరం వెళుతున్నాం. తాళి కట్టిన మరుక్షణమే నువ్వు పెళ్లి పీటల దగ్గరకు వెళ్లి జగన్నాథరావు కూతురుని చేసుకోబోయే పెళ్లి కొడుకు అంతకు ముందే నిన్ను చేసుకున్నాడని చెప్పాలి. అతనికి అది 2వ పెళ్లిని చెప్పాలి. అప్పుడు రగిలిన పోరాటానికి నేను అగ్నిజ్వాలం తోడు చేస్తాను. పెళ్లి మండపాన్ని రణభూమిగా మారుస్తాను. క్షమించండి, నేను ఆ పని చేయలేను. విజయ, నేనే కాదు, ఆడపుట్టుకు పుట్టిన ఏ మనిషి తోటి ఆడదాని జీవితాన్ని అలా నాశనం చేయదు. కానీ నువ్వు చేస్తావు, నా కోసం చేస్తావు. చేయలేను. విజయ, చూడు, ఈ అగ్ని పర్వతాన్ని చల్లార్చి మేరు పర్వతంగా మార్చుకుంటానని చెప్పావు, జ్ఞాపకం లేదా? ఈ రాతి మనిషిలో ప్రతీకారం తీరిపోతే నువ్వు కోరుకునే ప్రతిబింబమే నాలో మిగిలిపోతుంది. ఆలోచించు విజయ. నాశనమైన వాళ్ళ భవిష్యత్తును పునాదిగా చేసుకొని నా భవిష్యత్తును బాగు చేసుకుంటాను. మీ కోరిక ప్రకారమే పెళ్లి పందిట్లో అల్లరి చేస్తాను.
ఇదిగో పసుపుతాడు మెళ్ళ వేసుకో. ఈ దేశంలో పుట్టిన ఏ ఆడది తనకు తానుగా మెళ్ళో 3 ముళ్ళు వేసుకోలేదండి. నా చేతులతో నేనే తాళి కట్టుకుంటే జన్మ జన్మలకు వివాహ బంధానికి దూరం అయిపోతాను. ఆల్ రైట్, మీకంత భయంగా ఉంటే నేనే కడతాను. ఈ సుధాకర్ మొదటి భార్యని. అబద్ధమా? ఎందుకంటే పచ్చని పండిట్లు అబద్ధం ఆడతారు. ఎవరమ్మాయి నువ్వు? మా అబ్బాయి మీద నింద వేస్తున్నావు. అత్తయ్య గారు, మీరు కూడా నేను తెలియనట్టు నటిస్తున్నారా? అయ్యో రామా, ఇదెక్కడ సోచున్నా భగవంతుడా. ఆ భగవంతుడే ఉంటే నా బ్రతికిలా తయారయ్యేదా? మావయ్య గారు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. అసలు జీవితంలో ఇంతవరకు ఈవిడ మొహం కూడా చూడలేదు. ఏమండి, నేను మీతో కాపురం చేసింది కొన్ని నెలలే కావచ్చు, కానీ కలిసి బ్రతికిన ఇల్లాలనే గుర్తుపట్టినట్టు నటించకండి. మీరు కాదంటే నేను ఈ పందిట్లోనే ఉరి పోసుకొని చచ్చిపోతాను. షడప్. మా చంద్ర పోలీస్ ఆఫీసర్. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతాడు. పిలు నీ చంద్రాన్ని. పోలీసులు రంగంలోకి దిగితే అప్పుడు నిజం బయటపడుతుంది. అదేదో ఇప్పుడే తేల్చేస్తాను. నువ్వు ఆగమ్మా. చూడమ్మా, దెబ్బతిన్న ఆడపిల్లగా నీ మీద మా అందరికీ సానుభూతి ఉంది. కానీ నువ్వు చెప్పే నింద నిజం అవడానికి సాక్ష్యం కావాలిగా. కాపురం చేసిన మనిషే కాదు పొమ్మంటుంటే సాక్ష్యం ఎక్కడి నుంచి తెమ్మంటారు? 4 గోడల మధ్య జరిగే సంసారానికి రుజువులు ఎక్కడి నుంచి తెమ్మంటారు? పందిట్లో ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. నా కన్నీళ్లు చూసి మీ మనసు కరగటం లేదా? ఇదంతా నాటకం. అసలు మా అబ్బాయికి పెళ్లి అవటం, దీన్ని వదిలేయటం అంతా అబద్ధం. కాదు, నిజం. ఎవరు వేయాలి? అగ్ని, యమదగ్ని. అయితే ఈ పెళ్లికి సాక్షి ఎలా అయ్యావు? నేను అగ్నిని. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.